ఇది ఒక్క మనిషికి మాత్రమే అన్వయం. అందుకే సరస్వతీ కటాక్షము అన్న మాటకు అర్థం కేవలం చదువు ఒక్కటి ఉండడము అని అన్వయం చెయ్యలేదు. సరస్వతీ కటాక్షమును కలిగి ఉండుట అన్న మాటని చాలా విస్తృతమైనటువంటి స్థాయిలో శాస్త్రములు వ్యాఖ్యానం చేశాయి. అసలు చదువుకొనుట, తెలుసుకొనుట అన్న మాటని దేని చేత పర్యాయపదంగా చెప్తారు అంటే విద్య. విద్య అంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది. విద్ అంటే తెలిసికొనుట. ఏది తెలుసుకొనుట అంటే ఏది తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవడానికి వేరొకటి ఉండదు. అది తెలిసే పర్యంతము తెలుసుకున్నవాడెవరో ఆయన విద్యావంతుడు. అంటే ఏది తెలియబడిన తరువాత వేరొకటి తెలియబడవలసిన అవసరం ఉండదు. అంటే అటువంటి వస్తువు ఈ లోకం మొత్తం మీద ఉన్నది పరబ్రహ్మం ఒక్కటే. పరబ్రహ్మము తెలిసిన తరువాత ఇక ఏ ఇతర విషయము తెలియవలసిన అవసరం ఉండదు. అన్నీ దాని యందే ఉంటాయి. అందుకే చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పిక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. అన్ని చదువులకు ఆధారమైనటువంటి వాడెవరో, సమస్త విద్యలకు ఆలవాలమైన వాడెవరో వాడు అనుభవంలోకి రావడమే విద్య యొక్క చిట్ట చివరి ప్రయోజనం. విద్య వలన ఏమిటి ప్రథమంగా రావాలి అని అడిగారు. అడిగితే విద్య వలన మొదట వచ్చేటటువంటి లక్షణం ఏది అంటే వినయం. ఎందుకని అంటే విద్య అంటే తెలిసికొనుట. అయితే తెలుసుకోవడం మొదలు పెట్టగానే మొదట ఏది తెలియబడాలి అంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయి అని తెలియాలి. నేనేవో 2 పద్యాలు చెప్పాను అనుకోండి, నేను సర్వశాస్త్ర పారంగతుడిని అనుకుంటే ఎలా? ఈ 2 శ్లోకాలు 2 పద్యాలు నేను చెప్తే నన్ను తీసుకెళ్ళి ఒక గ్రంథాలయంలో నించోబెడితే అందులో ఎన్ని పుస్తకాలు నేను చదివి ఉంటాను? చదివిన పుస్తకాల్లో ఎన్ని విషయాలు నాకు ధారణలు ఉంటాయి? నాకు ఎన్ని శ్లోకాలు, ఎన్ని పద్యాలు కంఠగతమై ఉంటాయి? నాకు తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయి లోకంలో? జ్యోతిష శాస్త్రం ఉంది, సంగీతం ఉంది, వీణావాద్యం ఉంది, వేణుగానం ఉంది, వేదం ఉంది, వేదభాష్యం ఉంది, బ్రహ్మసూత్ర భాష్యం ఉంది, సాహిత్యం ఉన్నది, నృత్యం ఉన్నది, శిల్పం ఉన్నది, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఇన్ని శాస్త్రాలలో నాకు తెలిసి ఉన్నది ఏ పాటి అంటే అన్ని విషయములతో పరిశీలనం చేస్తే నాకు తెలుసున్నది బహు కొద్ది. ఇంత తక్కువ నాకు తెలిసి నేను తెలుసుకోవలసినది చాలా ఉన్నది అని అన్నప్పుడు నేను తెలుసుకోవలసిన విషయాల్ని రచించిన మహానుభావులే ఉన్నారు. నేను కేవలం అందులో ఓ పద్యం చెప్పాను అనుకోండి, పోతన గారి భాగవతంలోంచి ఓ పద్యం చెప్పాను అనుకోండి. ఒక పద్యం చెప్పే నేను ఇంత బాగా చెప్పాననుకుంటే మరి 12 స్కంధములను ఆంధ్రీకరించినటువంటి పోతన గారు ఏమనాలి? ఆయన పేరు పోతరాజు అయితే చివర నాకిందికి రాజరికమని పేరులో పోతరాజులో రాజు తీసేసి నేను పోతనా అన్నారు ఆయన. అసలు నిజానికి ఎవరు బాగా చదువుకున్నారో వాళ్ళ యందు మొదట కనపడే లక్షణం ఏమిటంటే వినయం. ఎందుకు వినయం వస్తుంది అంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయి, నాకే పాటి తెలుసు అని కాకుండా నాకు ఏదో ఒక్కటి తెలుసు, నేను ఇది అయి ఉన్నాను అన్న దానితో మమేకమై నిరంతరము అదే స్మరించేటటువంటి వారికి ఏమవుతుందంటే అహంకారము కలుగుతుంది. అహంకారమును తీయగలిగినటువంటి వాడెవరు అంటే గురువు ఒక్కడే. అందుకే గురువుని శిష్యుణ్ణి శాస్త్రంలో కేవలం గురు శిష్యులు అన్న మాటలు పెట్టి పిలవరు. వినీతుడు, వినేయుడు అని 2 పేర్లు. ఆ గురువుగారు తనకు ముందున్నటువంటి గురువుగారిని తలుచుకుని సంతోషాన్ని పొందుతూ ఉంటారు. ఎప్పుడు ఆ గురువుగారి పేరు చెప్పేటప్పటికీ కళ్ళమ్మట నీళ్లు కారతాయి. ఆయన లేని నాడు నేను ఎక్కడుంటాను అంటారు. ఈ గురువు దగ్గర నేర్చుకున్న శిష్యులు మొదట గురువుని చూసి నేర్చుకునేది ఏది అంటే ఆ వినయం నేర్చుకుంటారు. అందుకే సరస్వతీ కటాక్షంగా విద్యాభ్యాసం చేసేటప్పుడు మొట్టమొదట కలిగేది ఏది అంటే వినయము కలుగుతుంది అన్నారు. విద్యా దదాతి వినయం. చదువుకున్న వాళ్ళందరూ గర్వాన్ని పొందాలి అని అనుకున్నారనుకోండి, అంతకన్నా అన్యాయమైన విషయం సమాజంలో ఇంకోటి ఉండదు.
చదువుకున్నవాడు చదువుకోని వాడి కన్నా భిన్నంగా ఎందుకుంటాడు అంటే, ఎంత బాగా చదువుకున్నాడో, ఎంత పెద్ద చదువు చదువుకున్నాడో అంత వినయంతో ఉంటాడు. రాముడు సాక్షాత్ శ్రీమన్నారాయణుని యొక్క అవతారం. ఆయనకి తెలియనిటువంటి విషయం ఏం లేదు. సర్వే వేదవిద శూరా, సర్వే లోకహితేరతా, సర్వే జ్ఞానోపసంపన్నా, సర్వే సముదితా గుణై అంటారు వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో. వశిష్ఠుడి దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి రాముడు సమస్త శాస్త్రములు చదువుకున్నాడు. విశ్వామిత్రుడి దగ్గర అంత వినయంతో ప్రవర్తించాడు. అంత వినయంతో ప్రవర్తించి మారీచ సుబాహులు ఇద్దరినీ కొట్టినప్పుడు సుబాహుడు మరణించాడు. మారీచుడు దూరంగా తరిమివేయబడ్డాడు మానవాస్త్రం పెట్టి కొట్టినప్పుడు. ఇంత విజయాన్ని సాధించినటువంటి రాముణ్ణి యజ్ఞ సంరక్షణం అయిపోయిన తర్వాత విశ్వామిత్రుడు పిలిచాడు. సహజంగా ఏదైనా ఒక గొప్ప విషయాన్ని సాధిస్తే అందరూ పొగుడుతారు. పొగట్ట గర్వం పెరగడానికి కారణమవుతుంది, పరిశీలించుకోవడం చేత కాకపోతే. ఆ గర్వంతో ఉండాలి కదా, అందులో చిన్నపిల్లవాడు. కానీ రాముడు వెళ్ళి విశ్వామిత్రుడి దగ్గర నిలబడి ఒక మాట అంటాడు. ఇమౌస్మ మునిశార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథీష్టం వై శాసనం కరవామకిం అంటాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, మీరు నేను రాజకుమారుణ్ణని, నేను భవిష్యత్తులో రాజ్యం ఏలుతానని, నేను సుబాహుణ్ణి చంపాను, తాటకని చంపాను, మారీచుణ్ణి మానవాస్త్రం పెట్టి దూరంగా చిమ్మి వేశానని అందరూ గౌరవించినట్టు మీరు నన్ను గౌరవించి మాట్లాడతారేమో, అలా వద్దు, మాట్లాడవద్దు. శాసనం కరవామకిం, లోకంలో ఎవరు చెప్పినా సలహా, గురువుగారు చెప్తే శాసనం. నేను కింకరుణ్ణి, ఒక శిష్యుడిగా మీ దగ్గర నేను కింకరుణ్ణి. ఆజ్ఞాపయ యథేష్టం వై, మీరు నన్ను ఆజ్ఞాపించండి, ఇది చేసి పెట్టండి అని అడగద్దు. మీరు ఏది చెప్తారో అది నాకు ఆజ్ఞ. అది ఒకనాడు కాదు, జీవితాంతం నేను పాటించాలి. అందుకే పెళ్లి చేసేటప్పుడు కూడా స్నాతకంలో గురువు కొన్ని మాటలు చెప్తూ ఓ మాట అంటాడు చిట్ట చివర, ఏష ఆదేశ ఏష ఉపదేశ అంటాడు. ఇది ఆదేశం, ఇది ఉపదేశం, జ్ఞాపకం పెట్టుకో అంటాడు. అది గురువు పట్ల ఉండవలసినటువంటి మర్యాద, భగవంతుడి పట్ల ఉండవలసిన గౌరవం. ఎంత చదువు చదువుకుని ఉన్నాడో అంత వినయంతో ప్రవర్తించగలిగిన నాడే నిజానికి ఆ చదువు సార్థక్యమైంది అని గుర్తు. అందుకే విద్య వలన వచ్చేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏది అంటే వినయం. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం. ఇది సరస్వతీ కటాక్షము అన్నారు. వినయాద్యాతి పాత్రతాం. వినయము వలన ఏం కలుగుతుంది అంటే పాత్రత కలుగుతుంది. ఒక పాత్ర శుభ్రంగా లేదనుకోండి, ఆ పాత్రలో ఎంత మంచి పదార్థం దగ్గర ఉన్నా పొయ్యరు. నేనేదో పాయసం వండి నైవేద్యం పెట్టి అక్కడ పెట్టుకుని మీరందరికీ ప్రసాదం ఇద్దాం అనుకుంటున్నాను, మీ దగ్గర ఏదైనా పాత్ర ఉంటే పట్టండి అంటే అరిటాకు దొప్ప చేసి పట్టుకొచ్చినా అందులో పాయసం పోస్తారు. కానీ మకిలి పట్టేసి పాత్ర అంతా కూడా ఆకుపచ్చటి వర్ణంలో చాలా మలినంతో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి అందులో పాయసం పొయ్యమంటే పొయ్యరు. ఎందుకంటే పాయసం కూడా పాడైపోతుంది అటువంటి పాత్రతో పోస్తే. ఆ పాత్రలో పొయ్యరు. ఏ పాత్రలో పోస్తారు అంటే అది దేనితో చేయబడిందని చూడరు. బంగారంతో చేశారా, వెండితో చేశారా, రాగితో చేశారా, అది అరిటాకు దొప్ప మర్రాకు దొప్ప, ఇవన్నీ అక్కర్లేదు. అది శుభ్రంగా ఉంది. శుభ్రంగా ఉంటే అందులో పాయసం పోస్తారు. వినయాజ్యాతి పాత్రతాం. సరస్వతీదేవి అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రవాహము. అది ప్రవహించాలి. ప్రవహించలేదనుకోండి సరస్వతి వలన ఏ ఉపయోగము ఉండదు. ప్రవహించని విద్య ఏదో ఆ విద్య నిలబడిపోయిన నీటి వంటిది అన్నారు. నీరు ప్రవహించిందనుకోండి అందరికీ ఉపయుక్తం. నీరు ప్రవహించకుండా ఒక చోట నిలబడిపోయిందనుకోండి దుర్వాసన వస్తుంది, అందులోంచి క్రిమికీటకాదులు వస్తాయి. నీరు నిలబడకుండా ప్రవహిస్తే ఉపయోగపడినట్టు విద్య ప్రవహిస్తే ఉపయుక్తమవుతుంది. సరస్వతి అంతర్వాహిని, నీరు పైన ప్రవహిస్తుంది.
సరస్వతి లోపల ప్రవహిస్తుంది. అందుకే త్రివేణీ సంగమంలో స్నానానికి వెడితే తెల్లగా ఉన్న నీళ్లు గంగానది, నల్లగా ఉన్న నీళ్లు యమునా నది. మరి సరస్వతీ నది ఏది అన్నారనుకోండి, అంతర్వాహిని, లోపల ప్రవహిస్తోందంటారు. సరస్వతీ కటాక్షం పైకి తెలిసేది కాదు. భూపసభాంతరాళవన పుష్కళవాక్చతురత్వము ఆజిబహాపటు శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియున్ ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. అది అవసరం వచ్చినప్పుడు, మాట్లాడవలసి వచ్చినప్పుడు ఒక్కసారి గంగ పొంగినట్టు పొంగుతుంది. అవసరం లేదు అనుకున్నాడు అనుకోండి, అసలు ఈయనకి మాటలు వచ్చా అన్నంత మౌనంగా, అంత వినయంగా, ఏమీ చేతకాని వాడిలా ఉండగలడు. కానీ సరస్వతి ఆయన యందే ప్రవహిస్తూ ఉంటుంది, అంతర్వాహిని అయి ఉంటుంది. అటువంటి అంతర్వాహిని అయినటువంటి సరస్వతీదేవి యొక్క అనుగ్రహము యశస్సుకి కారణం కావాలి. యశస్సు అంటే కీర్తి. కీర్తి ఎవడు పొందాడో వాడు పరదేవతానుగ్రహాన్ని పొందాడు అని గుర్తు. అందుకే మీరు సరస్వతి అష్టోత్తరం చదవండి, లక్ష్మీ అష్టోత్తరం చదవండి, పార్వతీదేవి అష్టోత్తరం చదవండి, అమ్మవారి నామాలన్నింటిలో మీకు ఒక నామం తప్పకుండా కనపడుతుంది, యశస్విని అని. యశస్విని అంటే కీర్తినిచ్చున్నది. కీర్తి ఒక రాత్రికి రాత్రి వచ్చేది కాదు. జీవితం అసిధారావ్రతంగా కత్తి అంచు మీద నడిచినట్టు ధర్మానుష్ఠానం చేసి ఎప్పుడెప్పుడు ఎవరికి ఏ ఉపకారం చెయ్యాలో తెలుసుకుని ఆ ఉపకారం చెయ్యడం అలవాటైన వాడెవరున్నాడో, ఎవడు వినయంతో ప్రవర్తిస్తూ ఉంటాడో అటువంటి వాణ్ణి కీర్తి ఆశ్రయించి ఉంటుంది. ఆ కీర్తివంతుడు ఎవరైతే ఉంటాడో ఆయనకి ఇబ్బందికరమైనటువంటి విషయమే ఉండదు లోకంలో. ఆయన కీర్తి ఆయనని నిరంతరము కాపాడుతూ ఉంటుంది. ఆ కీర్తి అన్న మాటకి పర్యాయపదం పరదేవతానుగ్రహము అని. అటువంటి కీర్తి దేని వలన లభిస్తుంది అంటే మంచి పనులు చేయడం వలన లభిస్తుంది. కాబట్టి మంచి పనులుగా మారాలి. చదువుకున్న చదువు ఏమవ్వాలి అంటే లోక కళ్యాణానికి పనికి రావాలి. అందుకే వశిష్ఠుడు రాముడికి విద్య నేర్పినప్పుడు ఏది నేర్పినా ఒక మాట చెప్తుండేవాడు, ఇది నీ వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు, నువ్వు నేర్చుకుంటున్న ఏదైనా కూడా నీ యందు గుణముగా మారాలి. అంటే ఎప్పుడు లోకానికి ఏ అవసరం కలుగుతుందో అప్పుడు నువ్వు నేర్చుకున్న దాన్ని ఉపయోగించి కాపాడుతూ ఉండాలి తప్ప నీ ప్రయోజనం కోసం నువ్వు వాడుకోకూడదు. అలా వాడుకోకుండా ఉండడానికి నీకు ఇస్తున్నాను తప్ప నీకోసమే ఆలోచించుకోవడానికి నేను ఈ చదువు నీకు ఇవ్వలేదని బాగా జ్ఞాపకం పెట్టుకో. సర్వే వేదవిద శూరాహ సర్వే లోకహితే రతాః. నువ్వు ఈ చదువుకున్నది ఎందుకు అంటే ఎప్పుడూ నేను ఏమి ఉపకారం లోకానికి చెయ్యగలదని ఆలోచించుకోవడానికి. అంతేగాని నేనే చదువుకున్నాను కాబట్టి నేనేం పొందాలని ఆలోచించుకోవడానికి కాదు సుమా. అందుకని రాముడు నిరంతరము లోక కళ్యాణం కోసం ప్రవర్తించగలిగాడు. చదువుకోవడం ఒకెత్తు. ఒక ఆయన గొప్ప వైద్యుడయ్యాడు, చాలా మంచిదే, చాలా గొప్ప విషయం. వైద్యుడు అవడం అంత చిన్న విషయం ఏం కాదు, చాలా చాలా గొప్ప విషయం. కానీ వైద్యుడవడం వేరు, రూపాయి కాసు కనపడితే తప్ప నేను వైద్యం చెయ్యను అనడం వేరు. వైద్యుడైన వాడు పరమేశ్వరుడితో సమానం. ఎందుకని అంటే చిట్ట చివరికి వైద్యుణ్ణి నమ్మి తన స్పృహని కోల్పోవడానికి ఒప్పుకుంటాడు వ్యక్తి. ఆయన ఎవరో తెలియదు, ఏదో ఒంట్లో బాగుండదు, ఎక్కడికో తీసుకెడతారు. ఈ శస్త్రచికిత్స చేస్తే ఆయనకి తగ్గుతుందండి అంటారు. ఎవరు శస్త్రచికిత్స చేస్తారు? ఆయన ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, ఇంతకుముందు ఎన్ని చేశారు, ఎన్ని విజయవంతమయ్యాయి, ఇవేం అడగరు. పడుకుంటే మత్తు ఇచ్చేస్తే మత్తులోకి జారిపోయే ముందు ఆకుపచ్చటి బట్టలు వేసుకుని చేతులకి ఆ తొడుగులు తొడుక్కొని శస్త్రచికిత్స చేసేటటువంటి వైద్యుడు కనపడితే తన శరీరాన్ని చిట్ట చివరికి గుండెని కోసేయడానికి కూడా అనుమతించి ఈశ్వరుడు నిలబడున్నాడు, ఆయన నన్ను కాపాడతాడని నమ్మి రెండు చేతులెత్తి నమస్కరించి స్పృహ తప్పిపోతాడు రోగి. అంటే అంత నమ్మకం ఎలా కలిగింది అంటే అది ఈశ్వరుడిగానే భావించారంతే, ఎవరో తెలియదు. తన భార్య బిడ్డలు అందరూ బయట కూర్చున్నారు. ఆయన తనని బ్రతికిస్తాడన్న నమ్మకంతో ఒళ్ళు కోసేయమని అప్పచెప్పేశాడు.
అంటే ఆ చదువుకున్న చదువు అతని కర్తవ్యాన్ని ఎంత బాగా జ్ఞాపకం చేస్తూ ఉండాలి. చదువుకోవడం వేరు. సమాజంలో నేను వైద్యుడనయ్యాను అంటే నాకు ఇంత కర్తవ్యత నిష్ట ఉంది, వ్యక్తిగత సుఖాలు నాకు పోయినా నేను ఇలా బ్రతకగలుగుతున్నాను, ఇంతకన్నా నా జీవితానికి అదృష్టం ఏముంది, ఎక్కడెక్కడ ఎవరెవరో నన్ను తలుచుకుని మా ఇంట దీపం పెట్టిన మహానుభావుడని నా గురించి చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి వ్యక్తిగత సుఖం పోయినా, ఒక రాత్రి నిద్రపోయినా, ఒక రోజు భోజనం మానవలసి వచ్చినా నేను చెయ్యడం గొప్ప అని చెయ్యడానికి ఆతృత పొందినవాడెవడో వాడా చదువు చేత సార్థక్యాన్ని పొందాడు. కాకుండా కేవలం చదువు కష్టపడి ప్రభుత్వం చెప్పించేస్తే, కష్టపడి ఆచార్యులు చెప్పేస్తే, ఉపాధ్యాయులు చెప్పేస్తే చదువుకుని వైద్యుడి ఆ వైద్యాన్ని కేవలం స్వప్రయోజనం కోసమే వాడతానంటే అప్పుడు అది ప్రమాదకరం అవుతుంది. అది సరస్వతీ కటాక్షము అనడానికి వీలు కుదరదంది శాస్త్రం. ఎందుకనంటే లోకహితము లేదు, స్వార్థమునకు మాత్రమే ఉపయోగపడింది. తపస్సు చేసి గొప్ప గొప్ప శక్తులు పొంది ఇంద్ర పదవి మొదలైనవి మాత్రమే కోరుకుని లోకహితం అక్కర్లేని వాళ్ళు రాక్షసులు అని పిలిపించుకుంటే, బాగా చదువుకుని లోకహితం అక్కర్లేకుండా నేను బాగుంటే చాలనుకుంటే అది సరస్వతీ కటాక్షం అనిపించుకోదు. అందుకే కేవలము విద్యయందు గొప్ప పరిణితి పొందడం ఒక్కటే సరస్వతీ కటాక్షమని శాస్త్రములు మాట్లాడలేదు. మీరు నన్ను అడిగినప్పుడు నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి తప్ప ఇంకొకలా మాట్లాడడం నాకు చేత కాదు. కాబట్టి సర్వే లోకహితే రతాః, లోకహితం కోసం తాను ఎంత చదువుకున్నాడో ఆ చదువుని పణం పెట్టగలగాలి. ఆయన ఎంతో కష్టపడి శాస్త్రం నేర్చుకున్నాడు. అదేం అకస్మాత్తుగా వచ్చింది కాదు. గురువుల పాదములు పట్టి ఎన్నో పుస్తకాలు చదివి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. కానీ గురువుగారు మీరు చెప్పండి అని వచ్చి పాదములు పట్టుకున్నంత మాత్రం చేత చెప్పకుండా ఉండలేక చెప్పగలగాలి. మేఘం ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు తాగుతుంది. నిరాధారమైనటువంటి ఆకాశంలో ప్రయాణించి వచ్చి తీయటి నీటిగా మార్చి వర్షించేస్తుంది. నాకెవ్వరూ లేచి కృతజ్ఞత చెప్పలేదని అడగదు. ఇచ్చేయడమే తన కర్తవ్యం అన్నట్టుగా ఇచ్చేసి వచ్చినప్పుడు బరువుగా ఇచ్చేసిన తర్వాత తేలికైపోయి దూదిపింజలా తెల్లమబ్బు ఆకాశంలో వేగంగా వెళ్ళిపోతుంది. ఎక్కడెక్కడో గడ్డి తిని ఎక్కడెక్కడో నీళ్లు తాగి పాలగా మార్చిన ఆవు పొదుగులో ఉన్న శిరములను పట్టుకొని చప్పరించి పొదుగులో గుద్దినంత మాత్రం చేత దూడకి పాలు వదిలిపెడుతుంది. ఆ పాలు యజమాని పిండేసుకుంటే అయ్యయ్యో పిండేసుకున్నాడని అదేం బాధపడదు. మిగిలిన పాలే దూడకిచ్చి తృప్తి పొందేస్తుంది తప్ప నేను ఇవ్వను పాలని వెనక్కి తీయదు. ఒకసారి వదలడం వచ్చు తప్ప వెనక్కి తీసుకోవడం ఆవుకి రాదు. కురియడం వచ్చు తప్ప కురియకుండా వెళ్ళిపోవడం నల్లమబ్బుకి రాదు. లోకంలో నీకు ఏ విభూతి ఉన్నదో ఆ విభూతి ద్వారా 10 మందికి ఉపయోగపడగలిగితే అది విద్యా దదాతి వినయం, వినయాజ్యాతి పాత్రతాం, పాత్రత్వాద్ ధనమాప్నోతి. ఆ పాత్రతని సంతరించుకోవాలి, కానీ ధనమునకు లోటు లేదు అన్నారు. ధనము అన్న మాటకి శాస్త్రంలో అర్థం కేవలం డబ్బు కాదు. డబ్బు అనేటటువంటిది మనం సృష్టించినది. లోకంలో ఒక కాగితం, ఆ కాగితానికి 100 రూపాయల విలువ ఉన్నది, ఈ కాగితానికి 50 రూపాయల విలువ ఉన్నది అన్నది మనిషి సృష్టి. కానీ భగవంతుడు కరెన్సీ నోటిని సృష్టించలేదు, ఆయన ఇవన్నీ పుట్టించలేదు. అలా అయితే దాని వలనే సుఖము అనుకుంటే మనిషి కాని మిగిలిన ప్రాణులు కరెన్సీ నోట్ల వల్లే బతుకుతున్నాయా? లేదుగా. ధనమీది అంటే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే అంది శ్రీ సూక్తం. సూర్యుడు ఎలా ప్రకాశించాలో అలాగే ప్రకాశించడం ధనం. ఆయన విపరీతమైన వేడితో ఉన్నాడనుకోండి, ఒక్క 10 రోజులు ఎంత ప్రాణనష్టం జరిగిపోతుంది, ఎంత ఉపద్రవం వస్తుంది. అగ్నిగా ఉందనుకోండి, ఎంత వేడి ఒంట్లో ఉండాలో అంత వేడే ఉంటే సుఖం, ధనం. ఒక్క 2 డిగ్రీలు పెరిగింది, జ్వరం, మంచం మీద పడుకుంటాడు. 2 డిగ్రీలు తగ్గింది, వైద్యశాలకు వెళ్ళిపోవాలి. అరికాళ్ళు అరిచేతులు రుద్దుతారు వేడెక్కాలని. నీరు ఎంత ఉండాలో అంత ఉండడం సుఖం. వరదలు వచ్చాయి, దుఃఖం, ప్రాణి నష్టం.
గాలి ఎంత ఉండాలో అంత వీస్తే సుఖం, అది ప్రభంజనమైతే విరిగిపోతాయి అన్నీ, దుఃఖం. ఇవన్నీ ధనమే అంది. శాస్త్రంలో ధనము అన్న మాటకు అర్థం కేవలం కాగితములకు ఇవ్వబడినటువంటి విలువ కాదు. అది కాలంలో ఒకనాడు కరెన్సీ అన్నది ప్రారంభమైంది, కానీ దానికి ముందు అది లేదు. లేనప్పుడు ప్రాణులన్నీ బతకలేదా? ఈ ధనంతో సంబంధం లేని ప్రాణులు బతకట్లేదా? బతుకుతున్నాయి. కాబట్టి పాత్రత్వా ధనమాప్నోతి అన్న మాటకు అర్థం ఏంటంటే, నీకు ఏ సుఖం కావాలని అనుకుంటున్నావో అది సరస్వతీ కటాక్షము చేత నీవు పొందగలవు. కాబట్టి దాని చేత పొందలేనిదన్న మాట లేదు, అన్నిటినీ పొందగలుగుతాడు. పాత్రత్వా ధనమాప్నోతి, అది చిట్ట చివరికి ధనం అన్న మాట ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది అంటే కామకోటి అంటారు. కంచిలో కామకోటి పీఠం ఉందంటూ ఉంటారు. కామకోటి అన్న మాటకు అర్థం ఏంటంటే, కామము అంటే కోరిక. కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారని కాదు. కామము అంటే ఏ కోరికైనా అయి ఉండొచ్చు. కోరికలు మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. కోరికలు అవసరములు కోరికలు అయి ఉంటాయి, కోరికలుగా కొన్ని ఉంటాయి. నాకు ఒక మంచి భార్య ఉండాలి అని నేను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కోరుకుంటే అది అవసరం. నాకో కొడుకు పుట్టాలి అవసరం, నాకో కూతురు పుట్టాలి అవసరం, నేను కళ్ళ దగ్గర చెయ్యి చాపకుండా బ్రతకాలి నాకు అవసరం, నేను అనాయాసంగా వెళ్ళిపోవాలి అవసరం, నేను బ్రతికున్నన్నాళ్ళు 10 మందికి ఉపయోగపడాలి అవసరం, నేను అమెరికా అధ్యక్షుడిని అవ్వాలి కోరిక. నీకు అది అవసరం కాదు, కోరిక. ఉత్తమమైన కోరికలు కూడా ఉండాలి, తప్పేం లేదు. అవసరాలు ఎలా ఉంటాయో అలా మంచి కోరికలు కూడా ఉండాలి. నేను బాగా చదువుకోవాలి, నేను 12 స్కందాల భాగవతం జీవితంలో ఒక్కసారైనా చదవాలి, పోతన గారి పద్యాలు కనీసం 25 పద్యాలైనా నాకు కంటకతమై ఉండాలి, శంకరాచార్యుల వారి స్తోత్రాల్లో 2-3 అయినా నాకు రావాలి, అసలు శంకరులు ప్రతిపాదించినటువంటి అద్వైత వేదాంతానికి సంబంధించిన వ్యాఖ్యాన గ్రంథాలు 1-2 అయినా నేను చదవాలి, మహాత్ముల జీవిత చరిత్రలు పరిశీలించాలి, ఒక 10 దేవాలయాలు చూడాలి, ఈ భూమి మీద ఉన్న అద్భుతమైన ప్రదేశాలు కొన్ని చూడాలి. అవన్నీ తప్పేం లేదు, అవన్నీ కోరికలై ఉండొచ్చు. ఆ కోరికలు పాడు చేసే కోరికలు ఏం కావు, అవి ఉండవలసిందే. అది మనిషి సంస్కారం పెరగడానికి హేతువులవుతాయి. ధనము అన్న మాటకు అర్థం ఏంటంటే, ఇవన్నీ కూడా కామకోటి, ఈ కోరికలన్నీ తీర్చగలదు సరస్వతి యొక్క కటాక్షము చేత. కామకోటి అంటే ఈ కోరికలకి చిట్ట చివరి హద్దేది అంటే మోక్షం. ఇక నేను అసలు ఈ శరీరంలోకి రాకూడదు, వచ్చేసాను కాబట్టి ఇది నాకు చిట్ట చివరి శరీరం కావాలి, ఆఖరిసారి చనిపోవాలి. ఇక చనిపోవడం అన్న మాట ఇప్పుడు మళ్ళీ పుడితే ఇక నేను ఈ జనన మరణ చక్రం నుంచి విడుదల పొందాలి, ఇక నేను రాకూడదు, ఈశ్వరుని యందు ఐక్యమైపోవాలి, అది మోక్షం. నాకు ఆ మోక్షం కావాలి, దాన్ని కామకోటి చివరి హద్దు అంటారు. అందుకే సరస్వతీ కటాక్షమనకు ప్రారంభం ఎక్కడా అని ఒక పెద్ద ప్రశ్న, దాని మీద ఒక పెద్ద చర్చ చేశారు శాస్త్రంలో. అది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే, బుద్ధి వికసనం అనేటటువంటిది సరస్వతి యందున్న ప్రధాన లక్షణం. అందుకే తామర పువ్వులో కూర్చుంటుంది ఆవిడ. నిజానికి తామర పువ్వులో కూర్చోవడం ఏమిటి? తామర పువ్వు వేసి ఎవరైనా కూర్చోండి అంటారా? కూర్చోమన్నా తామర పువ్వులు ఎవరైనా కూర్చుంటారా? తామర పువ్వులో కూర్చోవడం అన్న మాటకు అర్థం సృష్టి యొక్క వికసనము, బుద్ధి వికసనము. అది ఎలా రేకులు రేకులు విచ్చుకుని దుద్దు కనపడుతూ లోపల తేనె ఉంచుకుందో, అలా బుద్ధి కూడా పరిణతి పొంది వికసనాన్ని పొందడాన్ని చూపించడం ఆసనంగా చెప్తారు. అది సంకేతం. కాబట్టి ఆమె పద్మమునందు కూర్చుని ఉన్నది అంటే ఆమె బుద్ధినిస్తుంది. బుద్ధి అంటే కేవలంగా ఏదో నిర్ణయం చేయడం ఒక్కటి కాదు, బుద్ధి యందు 7 పొరలను ఇవ్వగలిగినటువంటి శక్తి ఎవరో ఆమె సరస్వతి. అందుకు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరినీ సరస్వతీ పూజ చెయ్యండి అంటూ ఉంటారు, సరస్వతికి నమస్కరించండి అంటారు. సరస్వతీదేవికి నమస్కారం, సరస్వతీదేవికి పూజ మనిషిగా పుట్టిన ప్రతివారు చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే కారణం, ఆమె 7టిని అనుగ్రహిస్తూ ఉంటుంది. అవి మెట్లు, సోపానములు, ఒకదాని తర్వాత ఒకటి ఎక్కుతాడు. అందులో మొదటి మెట్టు ఎక్కినటువంటి వాణ్ణి శ్రౌతి అని పిలుస్తారు. శ్రౌతి అన్న మాటకి ఏమిటంటే విశిష్టమైనది, ఇది గుర్తుపట్టగలిగిన ప్రజ్ఞ ఉంటుంది. లోకంలో
పుట్టుకతో ఎవ్వరూ ఏమీ చెప్పకుండా ఎవరికి ఇష్టమైనవి వాళ్ళకు ఉంటాయి. కానీ అందులో ప్రధానంగా ఇష్టమైనది ఏమై ఉంటుంది? సుఖపెట్టేవేవో అవన్నీ ఇష్టమవుతాయి. పిల్లలకి మొట్టమొదట ఇష్టమైంది ఏమిటి అంటే ఉయ్యాల. ఊయలలో పడుకోబెట్టారనుకోండి వాళ్ళకి ఎంతో ఇష్టం, ఎందుకంటే ఊగుతుంటే బాగుంటుంది కాబట్టి. అంటే శరీరానికి, మనసుకి, ఇంద్రియాలకి సంతోషం ఇచ్చేదేదో అదే నిజానికి ప్రీతిపాత్రమైంది. కానీ తండ్రి తల్లి చెప్తారు, కాదు, అసలు నీ జీవితాన్ని గట్టెక్కించేవాడు, నీకు విద్యనిచ్చేవాడు, మనిషిగా పుట్టినందుకు నీ జన్మ సార్థక్యం ఇవ్వగలిగినవాడు ఎవరో తెలుసా? గురువు. ఆ గురువుని గౌరవించాలి. భగవంతుడి సేవ వేరు, అది పెద్దవాడు అయ్యాక చేద్దువుగానివి. గురు శుశ్రూష నేర్చుకో. గురు శుశ్రూష స్థాన శుశ్రూష, దేహ శుశ్రూష, ఆత్మ శుశ్రూష అని మూడుగా ఉంటాయి. వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో వశిష్ఠుడి దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి రాముడు సమస్త శాస్త్రములు చదువుకున్నాడు. విశ్వామిత్రుడి దగ్గర అంత వినయంతో ప్రవర్తించాడు. అంత వినయంతో ప్రవర్తించి మారీచ సుబాహులు ఇద్దరినీ కొట్టినప్పుడు సుబాహుడు మరణించాడు. మారీచుడు దూరంగా తరిమివేయబడ్డాడు మానవాస్త్రం పెట్టి కొట్టినప్పుడు. ఇంత విజయాన్ని సాధించినటువంటి రాముణ్ణి యజ్ఞ సంరక్షణం అయిపోయిన తర్వాత విశ్వామిత్రుడు పిలిచాడు. సహజంగా ఏదైనా ఒక గొప్ప విషయాన్ని సాధిస్తే అందరూ పొగుడుతారు. పొగట్ట గర్వం పెరగడానికి కారణమవుతుంది, పరిశీలించుకోవడం చేత కాకపోతే. ఆ గర్వంతో ఉండాలి కదా, అందులో చిన్నపిల్లవాడు. కానీ రాముడు వెళ్ళి విశ్వామిత్రుడి దగ్గర నిలబడి ఒక మాట అంటాడు, ఇమౌస్మ మునిశార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథీష్టం వై శాసనం కరవామకిం అంటాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, మీరు నేను రాజకుమారుణ్ణని, నేను భవిష్యత్తులో రాజ్యం ఏలుతానని, నేను సుబాహుణ్ణి చంపాను, తాటకని చంపాను, మారీచుణ్ణి మానవాస్త్రం పెట్టి దూరంగా చిమ్మి వేశానని అందరూ గౌరవించినట్టు మీరు నన్ను గౌరవించి మాట్లాడతారేమో, అలా వద్దు, మాట్లాడవద్దు. శాసనం కరవామకిం, లోకంలో ఎవరు చెప్పినా సలహా, గురువుగారు చెప్తే శాసనం. నేను కింకరుణ్ణి, ఒక శిష్యుడిగా మీ దగ్గర నేను కింకరుణ్ణి. ఆజ్ఞాపయ యథేష్టం వై, మీరు నన్ను ఆజ్ఞాపించండి, ఇది చేసి పెట్టండి అని అడగద్దు. మీరు ఏది చెప్తారో అది నాకు ఆజ్ఞ. అది ఒకనాడు కాదు, జీవితాంతం నేను పాటించాలి. అందుకే పెళ్లి చేసేటప్పుడు కూడా స్నాతకంలో గురువు కొన్ని మాటలు చెప్తూ ఓ మాట అంటాడు చిట్ట చివర, ఏష ఆదేశ ఏష ఉపదేశ అంటాడు. ఇది ఆదేశం, ఇది ఉపదేశం, జ్ఞాపకం పెట్టుకో అంటాడు. అది గురువు పట్ల ఉండవలసినటువంటి మర్యాద, భగవంతుడి పట్ల ఉండవలసిన గౌరవం. ఎంత చదువుకుని ఉన్నాడో అంత వినయంతో ప్రవర్తించగలిగిన నాడే నిజానికి ఆ చదువు సార్థక్యమైంది అని గుర్తు. అందుకే విద్య వలన వచ్చేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏది అంటే వినయం. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం. ఇది సరస్వతీ కటాక్షము అన్నారు. వినయాద్యాతి పాత్రతాం. వినయము వలన ఏం కలుగుతుంది అంటే పాత్రత కలుగుతుంది. ఒక పాత్ర శుభ్రంగా లేదనుకోండి, ఆ పాత్రలో ఎంత మంచి పదార్థం దగ్గర ఉన్నా పొయ్యరు. నేనేదో పాయసం వండి నైవేద్యం పెట్టి అక్కడ పెట్టుకుని మీరందరికీ ప్రసాదం ఇద్దాం అనుకుంటున్నాను, మీ దగ్గర ఏదైనా పాత్ర ఉంటే పట్టండి అంటే అరిటాకు దొప్ప చేసి పట్టుకొచ్చినా అందులో పాయసం పోస్తారు. కానీ మకిలి పట్టేసి పాత్ర అంతా కూడా ఆకుపచ్చటి వర్ణంలో చాలా మలినంతో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి అందులో పాయసం పొయ్యమంటే పొయ్యరు. ఎందుకంటే పాయసం కూడా పాడైపోతుంది అటువంటి పాత్రతో పోస్తే. ఆ పాత్రలో పొయ్యరు. ఏ పాత్రలో పోస్తారు అంటే అది దేనితో చేయబడిందని చూడరు. బంగారంతో చేశారా, వెండితో చేశారా, రాగితో చేశారా, అది అరిటాకు దొప్ప మర్రాకు దొప్ప, ఇవన్నీ అక్కర్లేదు. అది శుభ్రంగా ఉంది. శుభ్రంగా ఉంటే అందులో పాయసం పోస్తారు. వినయాజ్యాతి పాత్రతాం. సరస్వతీదేవి అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రవాహము, అది ప్రవహించాలి.
ప్రవహించలేదనుకోండి, సరస్వతి వలన ఏ ఉపయోగము ఉండదు. ప్రవహించని విద్య ఏదో ఆ విద్య నిలబడిపోయిన నీటి వంటిది అన్నారు. నీరు ప్రవహించిందనుకోండి అందరికీ ఉపయుక్తం. నీరు ప్రవహించకుండా ఒక చోట నిలబడిపోయిందనుకోండి దుర్వాసన వస్తుంది, అందులోంచి క్రిమికీటకాదులు వస్తాయి. నీరు నిలబడకుండా ప్రవహిస్తే ఉపయోగపడినట్టు విద్య ప్రవహిస్తే ఉపయుక్తమవుతుంది. సరస్వతి అంతర్వాహిని, నీరు పైన ప్రవహిస్తుంది, సరస్వతి లోపల ప్రవహిస్తుంది. అందుకే త్రివేణీ సంగమంలో స్నానానికి వెడితే తెల్లగా ఉన్న నీళ్లు గంగానది, నల్లగా ఉన్న నీళ్లు యమునా నది. మరి సరస్వతి నది ఏది అన్నారనుకోండి, అంతర్వాహిని, లోపల ప్రవహిస్తోందంటారు. సరస్వతి కటాక్షం పైకి తెలిసేది కాదు. భూపసభాంతరాళమున పుష్కళవాక్చతురత్వము ఆజిబహాపటు శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియున్ ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిందంటాడు భర్తృహరి. అది అవసరం వచ్చినప్పుడు, మాట్లాడవలసి వచ్చినప్పుడు ఒక్కసారి గంగ పొంగినట్టు పొంగుతుంది. అవసరం లేదు అనుకున్నాడు అనుకోండి, అసలు ఈయనకి మాటలు వచ్చా అన్నంత మౌనంగా, అంత వినయంగా, ఏమీ చేతకాని వాడిలా ఉండగలడు. కానీ సరస్వతి ఆయన యందే ప్రవహిస్తూ ఉంటుంది, అంతర్వాహిని అయి ఉంటుంది. అటువంటి అంతర్వాహిని అయినటువంటి సరస్వతీదేవి యొక్క అనుగ్రహము యశస్సుకి కారణం కావాలి. యశస్సు అంటే కీర్తి. కీర్తి ఎవడు పొందాడో వాడు పరదేవతానుగ్రహాన్ని పొందాడు అని గుర్తు. అందుకే మీరు సరస్వతి అష్టోత్తరం చదవండి, లక్ష్మీ అష్టోత్తరం చదవండి, పార్వతీదేవి అష్టోత్తరం చదవండి, అమ్మవారి నామాలన్నింటిలో మీకు ఒక నామం తప్పకుండా కనపడుతుంది, యశస్విని అని. యశస్విని అంటే కీర్తినిచ్చున్నది. కీర్తి ఒక రాత్రికి రాత్రి వచ్చేది కాదు. జీవితం అసిధారావ్రతంగా కత్తి అంచు మీద నడిచినట్టు ధర్మానుష్ఠానం చేసి ఎప్పుడెప్పుడు ఎవరికి ఏ ఉపకారం చెయ్యాలో తెలుసుకుని ఆ ఉపకారం చెయ్యడం అలవాటైన వాడెవరున్నాడో, ఎవడు వినయంతో ప్రవర్తిస్తూ ఉంటాడో అటువంటి వాణ్ణి కీర్తి ఆశ్రయించి ఉంటుంది. ఆ కీర్తివంతుడు ఎవరైతే ఉంటాడో ఆయనకి ఇబ్బందికరమైనటువంటి విషయమే ఉండదు లోకంలో. ఆయన కీర్తి ఆయనని నిరంతరము కాపాడుతూ ఉంటుంది. ఆ కీర్తి అన్న మాటకి పర్యాయపదం పరదేవతానుగ్రహము అని. అటువంటి కీర్తి దేని వలన లభిస్తుంది అంటే మంచి పనులు చేయడం వలన లభిస్తుంది. కాబట్టి మంచి పనులుగా మారాలి. చదువుకున్న చదువు ఏమవ్వాలి అంటే లోక కళ్యాణానికి పనికి రావాలి. అందుకే వశిష్ఠుడు రాముడికి విద్య నేర్పినప్పుడు ఏది నేర్పినా ఒక మాట చెప్తుండేవాడు, ఇది నీ వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు, నువ్వు నేర్చుకుంటున్న ఏదైనా కూడా నీ యందు గుణముగా మారాలి. అంటే ఎప్పుడు లోకానికి ఏ అవసరం కలుగుతుందో అప్పుడు నువ్వు నేర్చుకున్న దాన్ని ఉపయోగించి కాపాడుతూ ఉండాలి తప్ప నీ ప్రయోజనం కోసం నువ్వు వాడుకోకూడదు. అలా వాడుకోకుండా ఉండడానికి నీకు ఇస్తున్నాను తప్ప నీకోసమే ఆలోచించుకోవడానికి నేను ఈ చదువు నీకు ఇవ్వలేదని బాగా జ్ఞాపకం పెట్టుకో. సర్వే వేదవిద శూరాహ సర్వే లోకహితే రతాః. నువ్వు ఈ చదువుకున్నది ఎందుకు అంటే ఎప్పుడూ నేను ఏమి ఉపకారం లోకానికి చెయ్యగలదని ఆలోచించుకోవడానికి. అంతేగాని నేనీ చదువుకున్నాను కాబట్టి నేనేం పొందాలని ఆలోచించుకోవడానికి కాదు సుమా. అందుకని రాముడు నిరంతరము లోక కళ్యాణం కోసం ప్రవర్తించగలిగాడు. చదువుకోవడం ఒకెత్తు. ఒక ఆయన గొప్ప వైద్యుడు అయ్యాడు, చాలా మంచిదే, చాలా గొప్ప విషయం. వైద్యుడు అవడం అంత చిన్న విషయం ఏం కాదు, చాలా చాలా గొప్ప విషయం. కానీ వైద్యుడవడం వేరు, రూపాయి కాసు కనపడితే తప్ప నేను వైద్యం చెయ్యను అనడం వేరు. వైద్యుడైన వాడు పరమేశ్వరుడితో సమానం. ఎందుకని అంటే చిట్ట చివరికి వైద్యుణ్ణి నమ్మి తన స్పృహని కోల్పోవడానికి ఒప్పుకుంటాడు వ్యక్తి. ఆయన ఎవరో తెలియదు, ఏదో ఒంట్లో బాగుండదు, ఎక్కడికో తీసుకెడతారు. ఈ శస్త్రచికిత్స చేస్తే ఆయనకి తగ్గుతుందండి అంటారు. ఎవరు శస్త్రచికిత్స చేస్తారు? ఆయన ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, ఇంతకుముందు ఎన్ని చేశారు, ఎన్ని విజయవంతమయ్యాయి, ఇవేం అడగరు. పడుకుంటే మత్తు ఇచ్చేస్తే మత్తులోకి జారిపోయే ముందు ఆకుపచ్చటి బట్టలు వేసుకుని
చేతులకి ఆ తొడుగులు తొడుక్కొని శస్త్రచికిత్స చేసేటటువంటి వైద్యుడు కనపడితే తన శరీరాన్ని చిట్ట చివరికి గుండెని కోసేయడానికి కూడా అనుమతించి ఈశ్వరుడు నిలబడున్నాడు, ఆయన నన్ను కాపాడతాడని నమ్మి 2 చేతులెత్తి నమస్కరించి స్పృహ తప్పిపోతాడు రోగి. అంటే అంత నమ్మకం ఎలా కలిగింది అంటే అది ఈశ్వరుడిగానే భావించారంతే, ఎవరో తెలియదు. తన భార్య బిడ్డలు అందరూ బయట కూర్చున్నారు. ఆయన తనని బ్రతికిస్తాడన్న నమ్మకంతో ఒళ్ళు కోసేయమని అప్పచెప్పేశాడు. అంటే ఆ చదువుకున్న చదువు అతని కర్తవ్యాన్ని ఎంత బాగా జ్ఞాపకం చేస్తూ ఉండాలి. చదువుకోవడం వేరు, సమాజంలో నేను వైద్యుడనయ్యాను అంటే నాకు ఇంత కర్తవ్యత నిష్ట ఉంది, వ్యక్తిగత సుఖాలు నాకు పోయినా నేను ఇలా బ్రతకగలుగుతున్నాను, ఇంతకన్నా నా జీవితానికి అదృష్టం ఏముంది, ఎక్కడెక్కడ ఎవరెవరో నన్ను తలుచుకుని మా ఇంట దీపం పెట్టిన మహానుభావుడని నా గురించి చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి వ్యక్తిగత సుఖం పోయినా, ఒక రాత్రి నిద్రపోయినా, ఒక రోజు భోజనం మానవలసి వచ్చినా నేను చెయ్యడం గొప్ప అని చెయ్యడానికి ఆతృత పొందినవాడెవడో వాడా చదువు చేత సార్థక్యాన్ని పొందాడు. కాకుండా కేవలం చదువు కష్టపడి ప్రభుత్వం చెప్పించేస్తే, కష్టపడి ఆచార్యులు చెప్పేస్తే, ఉపాధ్యాయులు చెప్పేస్తే చదువుకుని వైద్యుడి ఆ వైద్యాన్ని కేవలం స్వప్రయోజనం కోసమే వాడతానంటే అప్పుడు అది ప్రమాదకరం అవుతుంది. అది సరస్వతీ కటాక్షము అనడానికి వీలు కుదరదంది శాస్త్రం. ఎందుకనంటే లోకహితము లేదు, స్వార్థమునకు మాత్రమే ఉపయోగపడింది. తపస్సు చేసి గొప్ప గొప్ప శక్తులు పొంది ఇంద్ర పదవి మొదలైనవి మాత్రమే కోరుకుని లోకహితం అక్కర్లేని వాళ్ళు రాక్షసులు అని పిలిపించుకుంటే, బాగా చదువుకుని లోకహితం అక్కర్లేకుండా నేను బాగుంటే చాలనుకుంటే అది సరస్వతీ కటాక్షం అనిపించుకోదు. అందుకే కేవలము విద్యయందు గొప్ప పరిణితి పొందడం ఒక్కటే సరస్వతీ కటాక్షమని శాస్త్రములు మాట్లాడలేదు. మీరు నన్ను అడిగినప్పుడు నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి తప్ప ఇంకొకలా మాట్లాడడం నాకు చేత కాదు. కాబట్టి సర్వే లోకహితే రతాః, లోకహితం కోసం తాను ఎంత చదువుకున్నాడో ఆ చదువుని పణం పెట్టగలగాలి. ఆయన ఎంతో కష్టపడి శాస్త్రం నేర్చుకున్నాడు. అదేం అకస్మాత్తుగా వచ్చింది కాదు. గురువుల పాదములు పట్టి ఎన్నో పుస్తకాలు చదివి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. కానీ గురువుగారు మీరు చెప్పండి అని వచ్చి పాదములు పట్టుకున్నంత మాత్రం చేత చెప్పకుండా ఉండలేక చెప్పగలగాలి. మేఘం ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు తాగుతుంది. నిరాధారమైనటువంటి ఆకాశంలో ప్రయాణించి వచ్చి తీయటి నీటిగా మార్చి వర్షించేస్తుంది. నాకెవ్వరూ లేచి కృతజ్ఞత చెప్పలేదని అడగదు. ఇచ్చేయడమే తన కర్తవ్యం అన్నట్టుగా ఇచ్చేసి వచ్చినప్పుడు బరువుగా ఇచ్చేసిన తర్వాత తేలికైపోయి దూదిపింజలా తెల్లమబ్బు ఆకాశంలో వేగంగా వెళ్ళిపోతుంది. ఎక్కడెక్కడో గడ్డి తిని ఎక్కడెక్కడో నీళ్లు తాగి పాలగా మార్చిన ఆవు పొదుగులో ఉన్న శిరములను పట్టుకుని చప్పరించి పొదుగులో గుద్దినంత మాత్రం చేత దూడకి పాలు వదిలిపెడుతుంది. ఆ పాలు యజమాని పిండేసుకుంటే అయ్యయ్యో పిండేసుకున్నాడని అదేం బాధపడదు. మిగిలిన పాలే దూడకిచ్చి తృప్తి పొందేస్తుంది తప్ప నేను ఇవ్వను పాలని వెనక్కి తీయదు. ఒకసారి వదలడం వచ్చు తప్ప వెనక్కి తీసుకోవడం ఆవుకి రాదు. కురియడం వచ్చు తప్ప కురియకుండా వెళ్ళిపోవడం నల్లమబ్బుకి రాదు. లోకంలో నీకు ఏ విభూతి ఉన్నదో ఆ విభూతి ద్వారా 10 మందికి ఉపయోగపడగలిగితే అది విద్యా దదాతి వినయం, వినయాజ్యాతి పాత్రతాం, పాత్రత్వాద్ ధనమాప్నోతి. ఆ పాత్రతని సంతరించుకోవాలి, కానీ ధనమునకు లోటు లేదు అన్నారు. ధనము అన్న మాటకి శాస్త్రంలో అర్థం కేవలం డబ్బు కాదు. డబ్బు అనేటటువంటిది మనం సృష్టించినది. లోకంలో ఒక కాగితం, ఆ కాగితానికి 100 రూపాయల విలువ ఉన్నది, ఈ కాగితానికి 50 రూపాయల విలువ ఉన్నది అన్నది మనిషి సృష్టి. కానీ భగవంతుడు కరెన్సీ నోటిని సృష్టించలేదు, ఆయన ఇవన్నీ పుట్టించలేదు. అలా అయితే దాని వలనే సుఖము అనుకుంటే మనిషి కాని మిగిలిన ప్రాణులు కరెన్సీ నోట్ల వల్లే బతుకుతున్నాయా? లేదుగా. ధనమీది అంటే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే అంది శ్రీ సూక్తం.
సూర్యుడు ఎలా ప్రకాశించాలో అలాగే ప్రకాశించడం ధనం. ఆయన విపరీతమైన వేడితో ఉన్నాడనుకోండి, ఒక్క 10 రోజులు ఎంత ప్రాణనష్టం జరిగిపోతుంది, ఎంత ఉపద్రవం వస్తుంది. అగ్నిగా ఉందనుకోండి, ఎంత వేడి ఒంట్లో ఉండాలో అంత వేడి ఉంటే సుఖం, ధనం. ఒక్క 2 డిగ్రీలు పెరిగింది, జ్వరం, మంచం మీద పడుకుంటాడు. 2 డిగ్రీలు తగ్గింది, వైద్యశాలకు వెళ్ళిపోవాలి. అరికాళ్ళు అరిచేతులు రుద్దుతారు వేడెక్కాలని. నీరు ఎంత ఉండాలో అంత ఉండడం సుఖం. వరదలు వచ్చాయి, దుఃఖం, ప్రాణి నష్టం. గాలి ఎంత ఉండాలో అంత వీస్తే సుఖం. అది ప్రభంజనమైతే విరిగిపోతాయి అన్నీ, దుఃఖం. ఇవన్నీ ధనమే అంది. శాస్త్రంలో ధనము అన్న మాటకు అర్థం కేవలం కాగితములకు ఇవ్వబడినటువంటి విలువ కాదు. అది కాలంలో ఒకనాడు కరెన్సీ అన్నది ప్రారంభమైంది, కానీ దానికి ముందు అది లేదు. లేనప్పుడు ప్రాణులన్నీ బతకలేదా? ఈ ధనంతో సంబంధం లేని ప్రాణులు బతకట్లేదా? బతుకుతున్నాయి. కాబట్టి పాత్రత్వా ధనమాప్నోతి అన్న మాటకు అర్థం ఏంటంటే, నీకు ఏ సుఖం కావాలని అనుకుంటున్నావో అది సరస్వతీ కటాక్షము చేత నీవు పొందగలవు. కాబట్టి దాని చేత పొందలేనిదన్న మాట లేదు, అన్నిటినీ పొందగలుగుతాడు. పాత్రత్వా ధనమాప్నోతి, అది చిట్ట చివరికి ధనం అన్న మాట ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది అంటే, కామకోటి అంటారు. కంచిలో కామకోటి పీఠం ఉందంటూ ఉంటారు. కామకోటి అన్న మాటకు అర్థం ఏంటంటే, కామము అంటే కోరిక. కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారని కాదు. కామము అంటే ఏ కోరికైనా అయి ఉండొచ్చు. కోరికలు మళ్ళీ 2 రకాలు ఉంటాయి. కోరికలు అవసరములు కోరికలు అయి ఉంటాయి, కోరికలుగా కొన్ని ఉంటాయి. నాకు ఒక మంచి భార్య ఉండాలి అని నేను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కోరుకుంటే అది అవసరం. నాకో కొడుకు పుట్టాలి, అవసరం. నాకో కూతురు పుట్టాలి, అవసరం. నేను కళ్ళ దగ్గర చెయ్యి చాపకుండా బ్రతకాలి, నాకు అవసరం. నేను అనాయాసంగా వెళ్ళిపోవాలి, అవసరం. నేను బ్రతికున్ననాళ్ళు 10 మందికి ఉపయోగపడాలి, అవసరం. నేను అమెరికా అధ్యక్షుడిని అవ్వాలి, కోరిక. నీకు అది అవసరం కాదు, కోరిక. ఉత్తమమైన కోరికలు కూడా ఉండాలి, తప్పేం లేదు. అవసరాలు ఎలా ఉంటాయో అలా మంచి కోరికలు కూడా ఉండాలి. నేను బాగా చదువుకోవాలి, నేను 12 స్కందాల భాగవతం జీవితంలో ఒక్కసారైనా చదవాలి, పోతన గారి పద్యాలు కనీసం 25 పద్యాలైనా నాకు కంటకతమై ఉండాలి, శంకరాచార్యుల వారి స్తోత్రాల్లో 2-3 అయినా నాకు రావాలి. అసలు శంకరులు ప్రతిపాదించినటువంటి అద్వైత వేదాంతానికి సంబంధించిన వ్యాఖ్యాన గ్రంథాలు 1-2 అయినా నేను చదవాలి. మహాత్ముల జీవిత చరిత్రలు పరిశీలించాలి, ఒక 10 దేవాలయాలు చూడాలి, ఈ భూమి మీద ఉన్న అద్భుతమైన ప్రదేశాలు కొన్ని చూడాలి. అవన్నీ తప్పేం లేదు, అవన్నీ కోరికలై ఉండొచ్చు. ఆ కోరికలు పాడు చేసే మన వాళ్ళు సరస్వతీ ప్రార్థన లేని చదువు వద్దు, అక్షరాభ్యాసము లేని పుస్తక పఠనము చేయవద్దు అంటారు. అక్షరాభ్యాసం చేస్తే ఏం నేర్పుతామండి? మనం అక్షరాభ్యాసం చేస్తే ఓం నమః శివాయ సిద్ధం నమః అని రాయిస్తారు. అక్షరము అంటే నాశనము లేనిది. నాశనము లేని దాన్ని పట్టుకున్నవాడు నాశనము లేని స్థితికి వెళ్ళాలి. దానికి నాకు శివానుగ్రహము కలుగుగాక, ఇది మొట్టమొదట రాయిస్తారు. ఆ రాయించేటప్పుడు ఎవరు అటువంటి అనుగ్రహాన్ని పొంది ఉన్నాడో అటువంటి పెద్దలు ఆ చేతిని పట్టుకుని బియ్యంలో కదిపిస్తే ఆ చేతిని అతనికి సహజంగా లేకపోయినా ఆ శక్తి ఆయన అనుగ్రహం చేత కొంతవరకు పెరుగుతాడు. లేదా ఒక్కొక్కచో ఆయన కటాక్షం అలా ఉందనుకోండి, ఏమో పూర్ణమైనటువంటి స్థితిని పొందినా పొందొచ్చు సరస్వతి అనుగ్రహాన్ని. కాబట్టి సరస్వతి అనుగ్రహాన్ని పొందడానికి మన వాళ్ళు ఎప్పుడు ఒక స్కూల్కి వెడితే సరస్వతీ ప్రార్థనతోనే ప్రారంభం. ఇవాళ మన దౌర్భాగ్యం ఏమిటంటే సరస్వతీ ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే మనది మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం అని ఒక ముసుగు. కాబట్టి సరస్వతీ ప్రార్థన చేయకూడదు. సరస్వతీ ప్రార్థన చెయ్యని చదువు చదివితే ఏమవుతాడు? 6 నెలల్లో కూలిపోయే బ్రిడ్జి కడతాడు. వాడు బీటెక్ కాడని మీరు అనుకుంటున్నారా? బీటెక్కే. బ్రిడ్జి కూలిపోతుంది, ఈయనకి 20 ఫ్లాట్లు కొంటాడు. ఇప్పుడు ఏమైంది? సర్వే వేద విదాశూరా సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణై. గుణము శీలము లేని చదువై కూర్చుంటాడు. గుణము శీలము లేని చదువంత ప్రమాదకరము లోకమునందు ఇంకొకటి లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి.
శరీర బలము కలిగినటువంటి ఒకడు దుర్మార్గుడైతే వాడి వల్ల వచ్చేటటువంటి ప్రమాదము కొంతవరకు మాత్రమే. వాడు ఒక్క స్థాయిలో తప్ప అంతకన్నా వాడేం చేయలేడు. మహాజ్ఞాని అయినటువంటి వాడికి ప్రమాదకరమైన ఆలోచన వచ్చిందనుకోండి, వాడి శరీరం వెళ్ళిపోతుందేమో కానీ వాడు కొన్ని కోట్ల మంది జీవితాల్ని ప్రశ్నార్థకం చేస్తాడు. ఆటం బాంబు కనిపెట్టిన వాడు తెలివి తక్కువ వాడు కాడు, కానీ వాడి తెలివితేటలు కొన్ని కోట్ల మంది జీవితాల్ని ప్రశ్నార్థకం చేస్తూనే ఉంటాయి. పెన్సిలిన్ కనిపెట్టిన వాడు తెలివి తక్కువ వాడు కాడు, పెన్సిలిన్ కనిపెట్టిన వాడి యొక్క అనుగ్రహం వల్ల కొన్ని కోట్ల మంది జీవితానికి ఉపశాంతి కలుగుతోంది. అందుకే పోతన గారు అంటారు, జ్ఞాన కలునిలోని శారదయువోలే. జ్ఞాన కలుడు రావాడో వాడి యందు శారద ఉన్నా అది ఉపయోగపడదు. ఉపయోగపడని చదువుగా నీ యందు చదువు ఉండకూడదు. సరస్వతి దట్ విచ్ ఫ్లోస్. బాగా జ్ఞానమున్న వాడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏమిటో తెలుసా అండి? మేఘంలా ఉండాలి. తన యందున్న జ్ఞానాన్ని దాచుకోవడానికి గుండెలు పట్టకూడదు. ఇది ఎలా వర్షించేద్దాం, మనకి తెలుసున్నది ఎలా చెప్పేద్దాం అని తాపత్రయపడాలి. తాపత్రయపడి వెళ్ళి చెప్పాలి. మీరు అందుకే చూడండి, మహాత్ములైన వారందరూ కూడా, సమున్నత స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఒక టీచర్గా రాణించాలని కోరుకుంటారు. బాలగంగాధర తిలక్ అంతే, రవీంద్రనాథ్ ఠాగోర్ అంతే, ఇవాల్టి రోజున ఏపీజే అబ్దుల్ కలాం గారు అంతే. పనికి మాలిన వాళ్ళు మాత్రం ఒంటికి 85 ఏళ్ళు వచ్చినా గవర్నర్ పోస్టు, ఏదో సంస్థకి చైర్మన్ పోస్టు, క్యాబినెట్ మినిస్టర్ పోస్టు, రాష్ట్రపతి పోస్టు అవే కావాలి. వాడికి ఏమైనా ఉంటే కదా లోపల సత్తా. కింద సెక్రటరీలు ఉంటారు, వాళ్ళు చేస్తే సంతకం పెట్టి భోగాలు అనుభవించడానికి పనికొస్తాయి. తనలో ఉన్న దాన్ని దాచుకోలేక చల్లుదాం అనుకున్న వాడికి ఇంకొకసారి రాష్ట్రపతి నువ్వు ఇస్తానన్నవాడు గుచ్చుకోడు. వాడు టీచర్గా ఉండి 10 చోట్లకి వెళ్ళి పాఠాలు చెప్తానంటాడు. ఒక బాలగంగాధర తిలక్ని, అయ్యా మీకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పోస్ట్ ఇస్తామంటే బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో అలాంటి మంత్రుల్ని తయారు చేయగలిగిన కార్ఖానాలకు యజమాని నేను, విద్వాంసుల్ని విజ్ఞాని తయారు చేసే అధ్యాపకుడిని నేను, నాకు పదవి ఎందుకురా, నాకు ఇవ్వగలిగిన పదవి లోకంలో లేదన్నారు. అధ్యాపకుడైన వాడు అంత గౌరవనీయుడు. అంతకు మించినటువంటి గొప్పతనం ఎక్కడుందండి లోకంలో? అందుకే సరస్వతి అంటే ప్రవాహం ఒక చోట ఉండదు. సరస్వతి నిలబడిపోతే కుళ్ళు కంపు వస్తుంది. సరస్వతి కానీ లోపల ఉండిపోయింది అనుకోండి, వాడు పనికిరాడు. సరస్వతి విద్యాధనం సర్వధన ప్రధానం యయే కృతే వర్ధతయే నిత్యం నచోరహార్యం నభ్రాతు భాజ్యం నచ భారకారి. అది దొంగల చేత దొంకిలింపబడదు. నచోరహార్యం నచ రాజహార్యం. రాజులు దాన్ని బలవంతంగా తీసుకెళ్ళిపోలేరు. ఐశ్వర్యం ఉంటే ట్యాక్స్ పెంచి పట్టుకుపోతారేమో, లోపల ఉన్న విద్యనవుడు పట్టుకెడతాడు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే, ఎక్కడికి వెళ్ళినా ఆయన పూజనీయుడే. కాబట్టి నచోరహార్యం నచ రాజహార్యం న భ్రాతుభాజ్యం. అన్నదమ్ములు పంచుకోలేరు. న భ్రాతుభాజ్యం నచ భారకారి. డబ్బుంటే సూట్ కేసు పట్టుకెళ్ళడానికి భయంగా ఉండొచ్చేమో, ఎంత విజ్ఞానం లోపల ఉన్నా సంతోషంగా ఉంటారు కానీ అదేం భారంగా ఉండదు. నచ భారకారి వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం. బాహ్యమైన ధనాన్ని ఖర్చు పెడితే తగ్గిపోతుంది, విద్యాధనం ఖర్చు పెట్టిన కొద్దీ పెరుగుతుంది. విద్యాధనం సర్వధన ప్రధానం. అన్ని ధనముల కన్నా విద్యాధనమే గొప్పది. అటువంటి విద్యాధనం ప్రవహిస్తూ ఉండాలి. ఈ ప్రవహించాలంటే అమ్మవారి అనుగ్రహం లోకమంతా వెదజల్లబడాలంటే చదువు చెప్పే ప్రదేశాలు ఎక్కడున్నాయో ఆ ప్రతి చోట సరస్వతీదేవి ప్రార్థన జరగాలి. ఆ ప్రతి చోట సరస్వతీదేవి మూర్తి ఎదురుగుండా ఉండాలి. ఆశ్చర్యం ఏమిటంటే ఇవాళ సరస్వతీ ప్రార్థన చేస్తే అని కళ్ళురిమి చూస్తున్నారు కలిపురుషుడి లక్షణాలు. కానీ వేరొకరు వారి పేర్ల మీదే పాఠశాలలు పెట్టి ప్రార్థనలు చేయించినా అడిగే దమ్ము కొంతమందికి ఉండదు. ఎందుకుండదు అంటే వాళ్ళకి కావలసింది ఓట్లు తప్ప ప్రజల యొక్క అభ్యున్నతి, ప్రజల యొక్క బాగోగులు వాళ్ళకి అక్కర్లేదు. కానీ వాళ్ళ పిల్లాడితో మాత్రం సరస్వతీ ప్రార్థన చేయించకుండా వాళ్ళు పంపరు. కాబట్టి సరస్వతీ ప్రార్థన అన్నది ఎంత అవసరమో మన బిడ్డలకి. ఒక్కసారి ఆ తల్లి అనుగ్రహం కలిగితేనే వాడు కీర్తివంతుడు. లేకపోతే వాడు ఎంత గొప్పవాడైనా, ఎంత జ్ఞానం ఉన్నవాడైనా అటువంటి కొడుకుని కన్నందుకు తల్లిదండ్రులు కూడా సిగ్గుతో తలంచుకోవలసిన రోజు రావచ్చు.
వాడు చదువుకుంటే ఎవరికి కావాలి, అధికారంలో ఉంటే ఎవరికి కావాలి. 10 మందికి పనికొచ్చిందా నీ చదువు, 10 మందికి పనికొచ్చిందా నీ అధికారం, ఇది ప్రశ్న.
जय जय सरस्वती जय वरपूर्णवती त्रैलोक्यमाता